అన్న నమస్తే. ఏంటి భోగాపురం క్రెడిట్ మాకు కావాలంటే మాకు కావాలి అంటున్నా కూటమి నాయకులు, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ క్రెడిట్ అసలు ఎవరితో అనుకోవాలంట? జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారం వచ్చినప్పుడు ఏమన్నారంటే, ఇది ఎర్ర బస్సులు కూడా రాని ప్లేస్ కి మనం ఎయిర్ బస్సు అవసరమా, బస్సులే రావు కదా ఈ ఏరియాకి, ముందు ఈ అలౌట్ చేసుకోవాలి కదా, ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదు, ఇవన్నీ నేను క్యాన్సిల్ చేసి రైతులకి ఎవరి పొలాలు వాళ్ళకి ఇచ్చేస్తాను, అసలు అవసరం లేదు ఇక్కడ ఎయిర్పోర్ట్ అని అన్నారు. ఆ వీడియో కూడా మొన్నటి దాకా ఉంది. వీళ్ళు ఏం చేశారంటే గబగబా వైసీపీ వాళ్ళు ఆ వీడియో డిలీట్ చేశారు. కానీ గూగుల్లో ఇట్లా కొడితే అట్ట వచ్చేస్తాయి, యూట్యూబ్లో కొడితే అట్ట వచ్చేస్తాయి. ఈ వీడియోస్ మిగతా ఛానల్స్ దగ్గర ఉన్నాయి, అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎట్లా అని చెప్పుకుంటాడు, క్రెడిట్ ఎలా చెప్తాడండి? ఈ విధంగా చెప్పలేరు కదా, జనాలకు అన్ని తెలుసు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాని మీద క్లారిటీ ఇచ్చాడు. అది నరసాయమ్మ మాట అన్నాడే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు కదా అంటున్నారు కదా. మరి రేపొద్దున అది ఏ వీడియో అని కూడా అంటారు, ఏలు తయారు చేశారు అనలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అప్పటికి వీడియోలు కూడా లేవు, ఏ వీడియోలు అప్పుడు డెవలప్ అవ్వాలి, ఆ షార్ట్లు కూడా అప్పుడు లేవు. ఆయన మాట్లాడి మేము చూసాం ఆ వీడియోలు. ఆయన ఇట్లాంటి ఉండడానికి లేదు, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండాల్సిన అవసరమే లేదు, ఎయిర్పోర్ట్ అవసరమే లేదు అన్నాడు. అది మేము చూసాం. ఆ రోజు డిసైడ్ అయ్యారు వైజాగ్ ప్రజలు ఏంటంటే, ఇక్కడ ఓట్లు వేయకూడదుగా, ఆయన మనల్ని ఏది డెవలప్ అవనీయుడు అనే ఉద్దేశంతో ఆయనకు అందుకే ఒక సీట్ కూడా రాలా వైజాగ్లో, ఏరియాలో సీట్ రావడం కారణం ఏంటంటే ఇదే. అందుకనే అర్థం చేసుకోవాలి ఈ విషయం కూడా జనాలు, అందరూ తెలిసే విషయం. ఆయన ఏంటంటే మాట్లాడే కొద్దీ ఏది మాట్లాడితే ఏదైతుందో తెలుసుకోకుండా మాట్లాడకూడదు. మాట్లాడుతున్నాడు సరే, ఇది మాట్లాడుతున్నాము, ఇది మనకి ఎఫెక్ట్ అయితే తెలియదు, ఆలోచించుకోవాలిగా. గతంలో మాట్లాడే విషయం మర్చిపోతే అట్లా, అలా మర్చిపోయాడు ఆ విషయం, ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నారు అందరూ. అది అంటే ఎందుకంటారు, ఇప్పుడు గతంలో చూసాం మనకు అవసరం లేదు అన్న వ్యక్తి ఈ రోజు ఆ క్రెడిట్ నాకే దక్కాలి, భోగాపురం క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే, ఆయన చేయి పట్టబడడం వల్లే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తయింది అనే మాట మరి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు, అటు బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి వైసీపీ చిన్న స్థాయి కార్యకర్త వరకు, అంటే ఒక చూసాం బొత్స సత్యనారాయణ గారు అంటే ఒకప్పుడు ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి, ఈ రోజు వైసీపీ కార్యకర్త స్థాయిలో మాట్లాడుతున్నాడు కదా, ఎలా చూడాలంటారు ఇదంతా? వైసీపీ కార్యకర్తలు కూడా నమ్మట్లా, ఎందుకంటే ఈ వీడియోలు వాళ్ళు కూడా చూశారు. వైసీపీ కార్యకర్తలు కూడా అన్నారు ఆ మాట, వద్దన్నాం కదన్నా రోజు, ఇప్పుడు ఏంటి ఇప్పుడు నీదే అంటున్నావు అని వైసీపీ కార్యకర్తలకి తల ఎత్తుకోలేకపోతున్నారండి. వాళ్ళకి అవమానంగా ఉంది. ఏంటంటే ఇది రోజు దిగజారిపోవటం, మాట్లాడటం వల్ల అసలు ఈ క్రెడిబిలిటీ ఆయనకి పోయింది. రేపొద్దున ఓటు అడగాలన్నా కూడా భయంగా ఉంది వాళ్ళకి, వైసీపీ కార్యకర్తలకు కూడా. ఆ రోజు వద్దన్నారు, ఇది నాదే అన్నారు, ఏం మాట్లాడుతున్నారండి, అసలు మైండ్ ఉందా అంటున్నారు. జనాల్లో బరువు పోతుంది అని కార్యకర్తలు చెప్తున్నారు. కార్యకర్తలు ఇద్దరు ముగ్గురు నాతో చెప్పిన విషయం ఏంటంటే, ఇట్లా రోజు వరకు మాట్లాడుతున్నారు, మేము తలెత్తుకోలేకపోతున్నాం అంటారు కార్యకర్తలు కూడా. ఇది జరుగుతుంది. కార్యకర్తలు కూడా తలెత్తుకోలేని పరిస్థితి తీసుకెళ్లాడు అంటారు. అయిపోయింది, ఇంకా మనకి టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా రాడు కాబట్టి పెట్టుబడులు ప్రశాంతంగా ఎవరి పనులు చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను మాట్లాడే దాన్ని బట్టి డౌన్ అవుతుంది కదా గ్రాఫ్. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇదే కంటిన్యూ అయ్యింది. మన ప్రశాంతం మన పనులు చేసుకోవచ్చు ప్రజలు కూడా. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అసలు అవసరమా, వైజాగే ఖాళీగా ఉంటుంది అని వైసీపీ నాయకులే మాట్లాడారు ఒకనొక సందర్భంలో. మధ్యాహ్నం 2 జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, మధ్యాహ్నం 2 తర్వాత వైజాగ్ ఎయిర్పోర్టే ఏగలు తోలుకుంటూ ఉంటుంది, ఇలాంటిది ఇక్కడ అవసరమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ఆయన నోటితో ఆయన అన్నమాట. మరి ఈ రోజు క్రెడిట్ నాకే కావాలి, క్రెడిట్ చోరీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే మాట ఎందుకు అంటున్నారు అనుకోవాలంటారు? ఇప్పుడు జనం మెమరీ లేదు, మర్చిపోయారు అనుకుంటారు. కానీ మెమరీ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ రికార్డ్స్ ఉంటాయి కదా, ఆయన మా గతంలో మాట్లాడినంత ఉన్నాయి కదా, ఇప్పుడు అన్ని బయటకు వచ్చినాయి కదా. అసలు ఉండడానికి లేదు, రైతులు ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈయన వ్యవహారం అసలు ఎలా ఉంటుందంటే, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, ఎయిర్పోర్ట్లు అవసరం లేదు, సాగునీటి ప్రాజెక్టులు అవసరం లేదు రైతులకి, ఇక పెట్టుబడులు రానాల్సిన అవసరం లేదు. ఏంది అంటారండి, గాలి బతుకుతారా, ఏంది బతుకుతారు జనాలు. మళ్ళీ మాత్రం సంక్షేమ పథకాలు ఇస్తాం. అసలు ఆదాయం లేనప్పుడు మీరు అప్పులు యాడ్ చేస్తావు, మీరు ఆ సంక్షేమ పథకాలు ఎట్లా అప్లై చేస్తారు, ఎట్లా ఇస్తారు, ఎట్లా కానీ అసలు ఈ మాట్లాడే విధానం ఎలా ఉందంటే, ఒక పాలకుడుగా పక్కన పెట్టండి, కనీసం అవగాహన చిన్న పిల్లలకు కూడా అవగాహన లేనంత స్థాయిలో దిగజారిపోతే ఎట్లండి. ఆదాయం ఉంటేనే నువ్వు ఏమైనా చేయగలుగుతావు, ఆదాయం రాకూడదంటే ఎట్ట కుదురుద్దండి. పోలవరం ప్రాజెక్టు కట్టకుండా ఆపారు, రాజధాని కట్టకుండా గందరగోళం చేశారు, రాజధాని లేకుండా చేశారు, పోలవరం ఆపేశారు, ఎయిర్పోర్ట్లు ఆపేశారు. వీళ్ళ మాట ఎలా నమ్ముతారండి కొత్త జనాలు? సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందామండి.
ఏంటి సిద్దిరప్పల రాజు గారిని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎలా చూడాలి? ఇదేమన్నా కొత్త సాంప్రదాయం అనుకోవాలంటారా? అంటే బాధితులను పరామర్శించడం ఇప్పటివరకు అందరూ చూశారు, కానీ బాధించిన వారిని పరామర్శించడం మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నాము. మీరు ఎంత ఆశ్చర్యపోకర్లా. ఆయన ఆ వ్యవసాయాలు ఇప్పుడు ఏంటంటే ఆయన నేరస్తులు కావాలా, ఎంత నేరాలు చేస్తే అంత వాళ్ళకు నాయకులుగా వైసీపీలో నాయకత్వం వహించాలంటే, వైసీపీ నాయకులుగా ఉండాలన్న ఎమ్మెల్యే ఎంపీలు అవ్వాలంటే వాళ్ళకి కనీస నేర చరిత్ర ఉంటేనే వాళ్ళ క్వాలిఫికేషన్ అది. కనీస నేర చరిత్ర ఉంటే కానీ పార్టీలు ఆయనకు పదవులు రావు వాళ్ళకి. అది ఆయన వ్యవహార శైలి. మనకు కావాల్సింది ఏంటి? పరిపాలన చేసేవాళ్ళు, పక్కగా పరిపాలన చేసేవాళ్ళు మనకు కావాలి, నేరస్తులు ఆయనకు కావాలి. ఇది ఎవరైనా సరే నేరస్తులతో మాట్లాడాలన్నా సరే భయపడే సిచ్యువేషన్, వాళ్ళ దగ్గరికి తీసుకోవాలన్నా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఆలోచించే సిచ్యువేషన్. మీరేం సార్ డైరెక్ట్ గా ఆ మాట చెబుతున్నారు? ఆయనకు కావాల్సిన నేరస్తులే. మీరు సినిమా చూసారుగా, పుష్ప సినిమాలో ఆ సీఎం అంటాడు ఒక స్మగ్లర్తో నేను ఫోటో దిగేది ఏంది అన్నారు. సిగ్గుపడేస్తాయి. ఒకప్పుడు అలా ఉంది రాజకీయాలు. ఒక నేరస్తులతో ఫోటో దిగాలన్నా కూడా మనకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అనుకునేవాడు. మనకి నేరస్తులే కావాలనుకున్న స్థాయికి ఎంత ఎగజారిపోయాడు. ఆలోచించుకోలేక జనాలు అవి. దాన్ని బట్టి ఇక 30-40% ఓటింగ్ ఉంది కదా, వాళ్ళు ఇప్పుడు సగం మంది పోయారు. మీద 15-20% ఉంటారులేండి. కొంతమంది ఏదంటే డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కులం ముఖ్యం, మతం ముఖ్యం, నైతిక విలువలు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఏం అంటాం లేదు. ఇక వాళ్ళు మారరు. ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అది ఏంటి మరి ఆ చిన్న పిల్లాడు యాక్సిడెంట్ చేసి ఆ అబ్బాయిని ఆ కుర్రాడిని ఏదైతే 40-45 ఏళ్ళు ఆయన వయసు అయిపోయింది, చనిపోయాడు, అంత మాత్రాన ఎంత కేసులో పెడతారా? వాళ్ళ కుటుంబానికి ప్రభు ఏదైతే సిద్దిరప్పల రాజు నుంచి రావాల్సిన డబ్బులు కూడా రాకుండా అడ్డుకున్నాడు, చంద్రబాబు నాయుడు పెద్ద రాక్షసుడు అయిపోయాడు ఇక్కడ అనే మాట అంటున్నారు కదా, ఎలా చూడాలంటారు? మొత్తం మొన్న ఒక మాట అన్నాను సార్, 45 ఏళ్ళకి ముసలాడు అయింది. నాకు అర్థం కాల. వయసు అయిపోయింది. 45 ఏళ్ళకి ఎట్ట వయసు అయిపోయింది? మిడిల్ ఏజ్. అది మిడిల్ ఏజ్ అంటే వయసు ముసలు అయినట్ట. ముసలి అంటే కాదుగా. ముసలు అంటే 60-70 ఏళ్ళు వచ్చినప్పుడు ముసలితనం వచ్చింది. 45 ఏళ్ళకి ముసలితనం వస్తుంది. మీకు ఎన్ని ఏళ్ళు అండి? 53 కాదు, ఇంకెక్కువ నెలండి. 60 మధ్యలో ఉన్నాయి. 55 మధ్యలో ఉన్నాయి ఆయనకి వయసు. ఆయన మరి 10 ఏళ్ళు దాటిపోయింది. ముసలితనం దాటిపోయి ఇంకెందుకు ఆయన పొడి కూడా చేయకూడదు. ఇక ఇంట్లో కూర్చోమనండి. ఇంకా ఎందుకు అయిపోయింది కదా వయసు. ఆయన మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆయన వయసు అయిపోయింది పోవచ్చు కదా. అసలు మాట్లాడుతుంటేనే చాలా ఇదిగా ఉందండి ఆ విషయంలో. సరే, ఈ సిపిఆర్ కి కొత్త అర్థం ఒకటి చెప్పారు కదా, ఏమంటారంటారు? ఆయన అన్నిట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు, మరి ఆ సిపిఆర్ కి కొత్త అర్థం ఎలా చూడాలి ఇదంతా? ఆయన ఒక డాక్టర్ అయి ఉండి వెనకబడి ప్రాంతాల నుంచి ఒక మంచి డాక్టర్ వచ్చాడు, మంచి పొజిషన్ వచ్చాడు, పొలిటికల్ లీడర్ నిలబడ్డారంటే గర్వం ఉంటుంది. ఆ ఏరియా గర్వంగా ఉండాలి ఆ ఏరియా వాళ్ళకి. కానీ ఈ రోజు పరుగు పోయింది. ఆ ఏరియా వాళ్ళకి ఈయన చూస్తేనే పరుగు పోయింది. డాక్టర్ ప్రాణాలు కాపాడాల్సిన డాక్టరే ఒక ప్రాణం పోతుంటే అది చూడకుండా పట్టించుకోకుండా దాన్ని కవర్ చేయాలనుకోవటం తప్పుల మీద తప్పులు చేసుకుని వెళ్ళిపోయారు. ఆయన రాజ్యాంగ విరుద్ధంగా పనిచేశాడు. ఒక డాక్టర్గా పనికిరాడు. ఇంకా ఆయనకి దేనికి పనికి వస్తారంటే, ఇంకా పరిపాలన ఎలా పనికి వస్తారు? ఆయనకి మంత్రి పదవి కానీ ఎమ్మెల్యే కానీ పనికిరారు కదా మనిషి. కొడుకుని కాపాడటం కోసం ఎంత నీచాన్ని దిగజారిపోయారు. పైగా అవమానించడం. 1 లక్ష రూపాయలు ఇస్తాను మా ఇంట్లో పనికి రండి అని చెప్పేసి మనిషిని చచ్చిపోయి పక్కన పడి బాధల్లో ఉంటే నా ఇంట్లో వచ్చి పని చేయమంటారా? ఎంత భయంకర అవమానం అది. ఆ ప్లేస్ వాడికి ఎంత బాధగా ఉంటుంది. ఇంకా ఆలోచించుకోవాలి. ఉత్తరాంధ్ర ప్రజలు ఇలాంటి వాళ్ళు అవసరమా, ఇలాంటి పార్టీ అవసరమా అనేది ఆ ప్రాంత ప్రజలు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.